అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, నీవు నమ్మినెడల దేవుని మహిమను చూతువు. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, నీవు నమ్మినలా దేవుని మహిమ చూతు అని ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. నీ జీవితంలో నీవు ప్రభు యొక్క మాట యందు, ప్రభు యొక్క వాక్యమందు నమ్మిక ఉంచినట్లయితే, నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు అనేకమైనటువంటి వ్యాధి బాధలు, బలహీనతలు కలిగినటువంటి వారిని ప్రభువు స్వస్థపరిచినట్లుగా, విడుదల దయచేసినట్లుగా మనం గమనించవచ్చు. చివరికి చనిపోయి సమాధిలో ఉన్నటువంటి లాజరును కూడా యేసుక్రీస్తు ప్రభువారు లేపినట్లుగా వాక్యంలో మనం గమనించవచ్చు. నీ జీవితంలో నువ్వు ఎలాంటి వ్యాధి, బలహీనత, శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందితో బాధపడుతున్నప్పటికీ కూడా ప్రభువునందు నమ్మిక ఉంచినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మహిమను చూడగలిగేటటువంటి భాగ్యాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తారు. ప్రభువుకి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. నీ నమ్మకాన్ని ప్రభువు చూస్తూ ఉన్నారు. నీ విశ్వాసం బట్టి నిన్ను ఆయన స్వస్థపరుస్తారు. దేవుని సన్నిధిలో చేసేటటువంటి ప్రార్థన నిరర్ధకము కాదని వాక్యము సెలవిస్తుంది. అద్భుతములు చేసేటటువంటి దేవుడు ఆయన మాత్రమే అని వాక్యము సెలవిస్తూ ఉంది. వేల్పులలో ఆయన వంటి వారు లేరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ఎలాంటి బలహీనతలో ఉన్నప్పటికీ కూడా ఆయన మహిమను నీవు చూడాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువా, నాకున్నటువంటి బలహీనత నుంచి నన్ను స్వస్థపరచువా అని ప్రభు సన్నిధిలో నీవు ప్రార్థించినట్లయితే నిన్ను ఆయన స్వస్థపరిచి నీకు విడుదల దయచేసి నిన్ను ఆశీర్వదిస్తారని మరొకసారి ప్రభుపేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాదసన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. తండ్రి, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతు అని యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం ప్రకారంగా మీరు మాట్లాడేందుకే వందనాలు స్తోత్రాలు. దేవా, ఎవరు ఏ బలహీనతలో ఉండి, ఏ ఇబ్బందికర పరిస్థితిలో ఉండి, ఏ యొక్క మానసికమైన ఒత్తిళ్లతో ఉండి ప్రభువా ఈ వాక్యాన్ని వింటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా, వారు మీ అందు విశ్వాసం ఉంచడానికి మార్గములను సరళపరచండి తండ్రి. అయ్యా, వారికి విశ్వాసాన్ని మీరే అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాలైనటువంటి మీ వైపు చూడగలిగేటటువంటి భాగ్యాన్ని ప్రభువా మీ బిడ్డలైనటువంటి వారికి మీరు అనుగ్రహించమని తండ్రి. మరొకసారి లక్ష్మి గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆ బిడ్డకున్నటువంటి బలహీనత నుంచి ప్రభువా మీరు విడుదల దయచేసి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప చూపించి మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. రత్నాకర్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ బిడ్డకున్నటువంటి దేవ మరి బలహీనత నుంచి విడుదల దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు.
సంపూర్ణమైన ఆరోగ్యం, స్వస్థత మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సుఖకానుపుల కొరకే సిద్ధపరచండి. బ్లెస్సింగ్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సోని సిస్టర్ వారి తల్లిగారి విషయంలో మీరు చేసిన మేలు ఉపకారం బట్టి వందనాలు. ఆ కంటి ఆపరేషన్ విషయంలో మీరు సహాయం చేస్తూ వచ్చారు. త్వరగా వారు కూడా కోలుకుని ప్రభువా మరి మీ నామాన్ని స్తుతించేవారిగా ఆయత్తపరిచి మహిమ పొందుకుని కూడా ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని దీవించమని ఆశీర్వదించమని తండ్రి మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ మీ కృపా కనికరం కొరకే వేడుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.